చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరూ నాకైతే రాజ్యం సంతోషించు. జై శ్రీరామ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మార్నింగ్ 9 o'clockకి మేము స్టార్ట్ అయినాం మా రెసిడెన్స్ శంషాబాద్ నుంచి. బ్లాగ్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే మనకు విజువల్లో కనిపించేది మైసిగండి ఫ్రెండ్స్. ఇక్కడ మైసిగండి మైసమ్మ తల్లి చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుంది. నేను నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ చేస్తాను. మైసిగండి మైసమ్మ తల్లి బ్లాగ్ కడతాల్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్, మైసిగండి మైసమ్మ తల్లి. అండ్ ఇంకా ఈ బ్లాగ్లో నేను చాలా ప్లేసెస్ని షూట్ చేసినాను ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ బ్లాగ్లో. గ్రీనరీ అయితే సూపర్ అనిపించింది ఫ్రెండ్స్ అసలు. బట్ మేమైతే శ్రీశైలం డ్యామ్ వరకు మాత్రమే షూట్ చేసినాం ఈ బ్లాగ్లో. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది వీడియో. అండ్ శ్రీశైలం జర్నీ అంటేనే అవసరం ఫ్రెండ్స్, అసలు సూపర్ అనిపిస్తుంది. దట్టు బైక్ జర్నీ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనకు నచ్చిన ప్లేస్లో ఆగొచ్చు, చాలా షూట్ చేయొచ్చు. ఎక్కడైనా ఆగి ఇంకేమైనా ప్లేసెస్ చూడాలనిపిస్తే కొద్దిసేపు ఆగి ఫొటోస్ తీసుకోవచ్చు, ఫోటో షూట్స్ అట్లా ప్లాన్ చేయొచ్చు. సో బైక్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీగా వెళ్ళి రావచ్చు. అంటే ఒక్కొక్క వెహికల్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది. బస్సులో వెళ్తే ఒకలా ఉంటుంది, ఇంకా 4-wheelerలో వెళ్తే ఒకలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. సో బైక్ జర్నీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ప్రజెంట్ కోనేటిపురం టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. సో ఈ రూట్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా డిండి బ్లాగ్ చేయొచ్చు, ఇంకా చాలా బ్లాగ్స్ చేయొచ్చు. మీరు మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీ ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఇంకా ఎక్కువ బ్లాగ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ లేకుండా మాత్రం ముందుకెళ్ళలేము, తప్పకుండా మీ సపోర్ట్ కావాలి. అండ్ ప్రజెంట్ విజువల్లో మనకు కనిపిస్తుంది డిండి డ్యామ్ ఫ్రెండ్స్. డిండి డ్యామ్ స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రైనీ సీజన్లో సూపర్ ఉంటుంది, వర్షాకాలంలో. ఎందుకంటే ఫుల్ వాటర్ ఉంటాయి. సో ఆ వాటర్ ఫ్లో అవుతుంటే అసలు ఆసమ్ కనిపిస్తుంది. అదే సమ్మర్లో అయితే మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది, ఏం అర్థం కాదు, జస్ట్ వెళ్తుంటాం అంతే. ఇక్కడ ఎవరు పబ్లిక్ కూడా కనిపించారు. సో ఇప్పుడు ఏంటంటే వాటర్ ఫ్లో ఉన్నందుకే ఇక్కడ ఈ షాప్స్ ఇవన్నీ, ఇక్కడ పబ్లిక్ రావడం, విజిట్ చేయడం, ఫోటోషూట్ చేయడం. సో చాలా బాగుంటుంది అనమాట ఎక్స్పీరియన్స్. సో విజిట్ చేస్తే ఈ వర్షాకాలంలోనే విజిట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, అంత బాగుంటుంది డిండి అయితే. ఒక విజువల్లో చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది డిండి అయితే. అండ్ ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్తే అక్కడ డ్యామ్ అంతా చూడొచ్చు ఫ్రెండ్స్, వాటర్ అంతా. బట్ మనం బ్లాగ్ కంటిన్యూ చేయాలి కదా, సో అందుకే మేము ఆగలేకపోయినాం. సో కంటిన్యూ చేస్తే బెటర్, ఎందుకంటే ఒక బ్లాగ్ చేద్దామని వెళ్తున్నాం కదా. సో టైంని సెట్ చేసుకొని అట్లా వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి. సో అందుకే మేము అక్కడ ఆగలేకపోయినాం ఫ్రెండ్స్. అండ్ మనకి శ్రీశైలం జర్నీ అంటేనే అసలు సూపర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ జర్నీ వెళ్ళే దారిలో మనకు కనిపించే లొకేషన్స్ చాలా బాగుంటాయి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. సో అందుకే నేను ఇప్పుడు అసలు మిస్ చేయొద్దని చెప్పి బ్లాగ్ కంపల్సరీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను బస్సులో వెళ్ళినప్పుడు ఆ థ్రిల్ వేరే ఉండే. సో అది షూట్ చేయాలంటే నాకు బైక్ జర్నీ బెటర్ అనిపించింది ఫ్రెండ్స్. సో అందుకే మేము ఈరోజు చేస్తున్నాం. ప్రజెంట్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ జోన్లో వచ్చేసినాం ఫ్రెండ్స్. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పటికి. మేము ఆల్రెడీ మధ్యలోనే ఆగి లంచ్ చేసినాం.
సో ఇక్కడ నుంచి అయితే నాన్ స్టాప్గా వెళ్ళినాం మేము. అసలు ఈ జర్నీ మస్తు అనిపించింది, ఎందుకంటే మొత్తం చెట్లు, మొత్తం కంప్లీట్ జర్నీ ఫారెస్ట్లోనే అయింది మనది. సో చాలా బాగా అనిపించింది, నాకు సూపర్ అనిపించింది. ఇంకా మధ్య మధ్యలో కొంచెం మంకీస్ రోడ్లోకి రావడం అట్లా అవి కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం. మ్యాక్సిమం అయితే ఇక్కడ ఎక్కడ చూసినా బోర్డ్స్ పెట్టుంటాయి వాటికి తినే వస్తువులు ఏమి వేయద్దని, ఎందుకంటే అట్లా వేయడం వల్ల అవి రోడ్లోకి వస్తే చనిపోతున్నాయి అనమాట, యాక్సిడెంట్స్ అయ్యి. మ్యాక్సిమం అంతా ఆర్చి ఉంటాయి ఇక్కడ, రోడ్స్ అన్నీ టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో అట్లా అంత స్పీడ్లో ఉన్న వాళ్ళు అంతా చూసుకొని కంట్రోల్ చేయలేరు అన్నమాట వెహికల్ని. వాటిని సేవ్ చేయడానికి అట్లా బోర్డ్స్ పెట్టినారు, ఈటబుల్ థింగ్స్ ఏం వాటికి వేయొద్దని చెప్పి. అండ్ నైట్ 8 o'clock తర్వాత ఇక్కడ గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో అటు సైడ్ వెళ్ళలేము, అటు నుంచి ఇటు రాలేము. సో ఏ వెహికల్ అయినా సరే అసలు అలవ్ లేదు ఫ్రెండ్స్. సో బస్సెస్ అయినా సరే వాళ్ళ టైమింగ్స్ కూడా అట్లే ఉంటాయి బస్సెస్వి. 8 o'clock లోపలనే ఈ గేట్ లోపలికి వెళ్ళిపోవాలి అటు వెళ్ళాలంటే. ఒకవేళ అటు నుంచి ఇటు వచ్చే వెహికల్ కూడా ఏదైనా ఉంటే కూడా బస్సెస్ టైమింగ్స్ బట్టి ముందే వచ్చేస్తాయి అనమాట. సో ఇదంతా అందరు సేఫ్టీ కోసమే ఇది మాత్రం, ఎందుకంటే నైట్ టైంలో ఈ పులులు, సింహాలన్నీ రోడ్లోకి రావడం, ఇంకా అట్లా ఏం ప్రమాదాలు కాకుండా అవి సేఫ్గా ఉండడానికి, వాటి వల్ల మనకి ఏం హాని జరగకుండా సేఫ్గా ఉండడానికి. సో బస్సులో వచ్చే వాళ్ళని మినాయిస్తే, మామూలుగా మనం ఓన్ వెహికల్స్లో వస్తే మాత్రం 6 hours జర్నీ ఉందంటే కరెక్ట్గా 6 hours ముందే స్టార్ట్ కావాలని అట్లా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యలో కొన్ని ప్లేసెస్లో ఏదో రీజన్ వల్ల మనం ఆగాల్సి వస్తుంది. సో అట్లా ఆగితే కొంచెం లేట్ అయితే 8 o'clock లోపల మనం రీచ్ కాలేమన్నమాట. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి, ఎటు పోయి 8 o'clock లోపల వెళ్ళిపోవాలి లోపలికి అన్నట్టుగా. అండ్ విజువల్లో కనిపిస్తున్నట్టు జస్ట్ ఇప్పుడే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోకి ఎంటర్ అయినా ఫ్రెండ్స్. అండ్ ఇది దోమలపేట విలేజ్ నేమ్. ఈ విలేజ్ నేమ్ బాగా గుర్తుంటుంది అందరికీ, కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది కదా. అండ్ నేను 2003లో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చినాను శ్రీశైలంకి. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు మర్చిపోలేను, చాలా థ్రిల్ అనిపించింది ఫస్ట్ టైం వస్తుంటే. అసలు జర్నీ ఎంత మిస్ కావద్దని చెప్పి అసలు వెహికల్లో ఇంత కూడా నిద్రపోకుండా కంప్లీట్గా అంతా చూసుకుంటూ వచ్చినాం. అండ్ ఆల్మోస్ట్ 3:30 అవుతుంది ఫ్రెండ్స్. 3:30కి అట్లా మేము రీచ్ అయినాం. ఇక్కడ నుంచి విజువల్స్ అన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో అంతా మనకి కనిపిస్తుంది, వాటర్ అంతా కనిపిస్తుంది. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. నాకైతే అసలు ఇక్కడ నుంచి ఆగి చాలాసేపు షూట్ చేయాలనిపించింది, బట్ ఇంకా అక్కడ రోడ్లో ఉన్నాం కాబట్టి ఆగలేకపోయినా నేను. సో కొంచెం పేషెన్సీ తోటి అట్లే జర్నీ చేసుకుంటూ వెళ్ళాం. సో వీడియో మాత్రం అసలు ఎక్కడ ఆపలేదు ఫ్రెండ్స్, నేను కంటిన్యూగా తీస్తూనే ఉన్నాను. ఈ బైక్ జర్నీలో ఒక కంఫర్ట్ ఏంటంటే వ్లాగ్ చేయడానికి బాగుంటుంది ఫ్రెండ్స్, షూట్ చేయడానికి. అండ్ ఇద్దరు ఉంటే ఒకరు డ్రైవ్ చేస్తుంటే ఇంకా కూర్చొని ట్రైపాడ్ తీసుకొని చాలా కంఫర్ట్గా మొత్తం షూట్ చేయొచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. సో నేను మ్యాక్సిమం ఇప్పటివరకు చేసిన వ్లాగ్స్లో అన్నీ, మన జర్నీలో చేసిన అన్నిటి కూడా బైక్ పైనే చేసినాను. సో ఒకరు ఫ్రెండ్ అని ఎవరన్నా వెంట ఉంటే ఈజీగా చేయొచ్చు, చాలా బాగా తీసుకోవచ్చు ప్రతి ఒక్కటి. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఫ్రంట్లో వచ్చే లొకేషన్స్ కానీ అంతా బాగా షూట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నాతో వచ్చింది మా కజిన్ తమ్ముడు అవుతాడు, రాజు సంతోష్. సో అసలు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. నేను అక్కడ డ్యామ్ దగ్గర ఆగి కూడా ఆయనకి థ్యాంక్ యూ అనుకుంటా, ఈ క్రెడిట్ అంతా ఇతందే అంటే ఆయన మళ్ళీ నన్ను చూపించుకుంటూ అంటాడు, ఈ క్రెడిట్ అంతా నీకే అని చెప్పి అంటాడు. జస్ట్ నైట్ అనుకున్నాం ఫ్రెండ్స్ మార్నింగ్ వెళ్దామా అని. సో ఇమ్మీడియట్లీ నేను మొత్తం అంతా రెడీ చేసుకున్నాను, మార్నింగ్ టిఫిన్ చేసి స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి అసలు ఒక ఫాగ్ అంతా అసలు సూపర్ అనిపిస్తుంది అసలు. సో ఇట్లాంటి లొకేషన్ నేను ఎక్స్పీరియన్స్ చేయడం అయితే లైవ్గా ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను శ్రీశైలం జర్నీ చేసినాను, బట్ ఎప్పుడు సమ్మర్లో వస్తుండే. సమ్మర్లో అంతా డ్యామ్ అంతా డ్రై అయిపోయి ఉంటుండే, ఇంకా అసలు అర్థం కాకుంటుండే ఎట్లా ఉంటుంది అనేది. సో ఈ జర్నీ చేస్తే నాకు అసలు ఈరోజు ఇంత టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఫ్రెండ్స్. అసలు ఈ వ్లాగ్ అసలు సూపర్ అనిపిస్తుంది. నేను చేసిన వ్లాగ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకోవాలి ఈ వ్లాగ్, అంత బాగా వచ్చింది ఫ్రెండ్స్. అండ్ మీరు లైక్ చేయండి, ఇంకా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి.
అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంది నాకైతే. దగ్గరికి పోయి చూద్దాం మనం. చాలా హ్యాపీగా ఉంది. బాగా అనిపిస్తుంది నాకైతే. టర్న్ కానా అన్నా నేనైతే చూడాలంటే టీవీలో చూడడమే. లైవ్ మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఖుషి అయిపోయింది నాకైతే. వ్యూవర్స్ అందరు కూడా థ్యాంక్స్ ఎంతసేపు వీడియో చూసినందుకు. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things